జయమ 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 3 నెలలు గ్యాపే 3 నెలలు గ్యాప్ గ్యాప్ 3 నెలలు గ్యాపే వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని నువ్వు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే లోపలికి వెళ్ళండి. అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అమ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా? అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. నీకు కూడా లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడు వేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా మా నాయనలాగా టైము టైము అంటావు. నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. పిల్లలు, ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెడీ. ఓ ఓ ఓ డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరి తినే చెక్క మటస్కు. అమ్మా లోపల డీకే సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీగా నోట్లో పోస్తావా ప్లీజ్? పోయి గిరిజా గిరిజా. అమ్మో ఎవరు రా బాబోయ్. వాడిని పత్తావు అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా అవుతున్నా. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. ఏంట్రా పని? చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా పోయి గిరిజా. అవ్వో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, బ్యాండ్ సిప్పు విప్పరా. నా బాడీ కాస్త ప్రియవాలంటే బయట కన్ని పోసేయరా. ఎవట్రా మరి నోట్లోనా? ఎర్రవని చూసి వెంట పడుతుంది పొంగలో. గిరిజా పోనీ అయితే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపకానే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగిస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. ఒరే నాన్న, ఆ విగ్రహం మీద గుడ్డేసింది నువ్వేనని తెలిస్తే మీ చిన్నాయన నిన్ను బతకనివ్వడ్రా. నీకు తెలుసు కదరా ఆ విగ్రహం ఏంటో, దాని వెనకున్న కథ ఏంటో. ఆ పెద్ద మనిషి వల్లేరా మీ నాయన ఇంటికి దూరం అయ్యింది. ఆగు చిన్న మావయ్య, ఇందులో అజయ్ తప్పేం లేదు. ఎద్దున ఎర్రవోణిని చూసి వెంట పడితే దాన్ని తీసి విసిరాడు. అదెళ్ళి విగ్రహం మీద పడింది. వాడలా చేస్తుండకపోతే చచ్చుండేదాన్ని. రేయ్, గిరిజ చెప్పినది కనుకనే బతికిపోయినావు. మళ్ళా ఎలాంటి పిచ్చి పని చేసినావు అనుకో చంపేస్తా.
నేనే థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. నేను కాపాడుకున్నా ఉంటే ఆ విగ్రహం పక్కన నీ విగ్రహం వెళ్తుండేది. నువ్వు అర్థం కావరా రే. ఏ గాడు ఎవరిని గలవడు. ఎవరిని చంపాలనో చెప్పండి, ముంగట ఎంత ఇస్తారో చెప్పండి, పని నాకు ఎంత ఇస్తారో చెప్పండి. పిల్లవే. ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్లో హ్యాపీనెస్ లేదు. హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెద్దనాన్న మెట్టుతోనే కొడతాడు. ఇంకేమైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజ, వాడితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజకి ఇస్తుందంట. నేను తీసుకొస్తా. డ్రెస్ మార్చుకుని వస్తా. తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయి. నేనెందుకన్నయ్యా? నేను 120లో కార్ తోలుతుంటే కేక్ కూడా పట్టుకుంటాడు. తమ చెన కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. కొంచెం హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా పెట్టిగా ఎంతమంది కిస్ ఇచ్చావే? కాస్త మంచిగా ఉందామంటే ఉండనివ్వవుగా. ఓయ్, ఒకవేళ పడదామనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నేను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలోనే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నావు? సరే చెప్తాను విను. ఆ రోజు గదిలోకి గీతని నేను పిలవలేదు, తనే నన్ను పిలిచింది. అజయ్, ఐ లవ్ యూ. ప్లీజ్ నా మాట విను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. గీత, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరికీ తెలిసిపోయేటట్టుంది. ఏం చేస్తున్నావు లోపల? గీత, గీత, ఐ లవ్ యూ గీత. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదాం. నా మాట విను ప్లీజ్. ఏంట్రా నా కుదురు లేపుకెళ్తావా? ఓకేనా? క్లియర్ అయిందా?